నామము మహింపరచబడుగాక. I am very happy to meet all of you through this cell conference yet again. ఈ యొక్క దినమున ఈ యొక్క సెల్ కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరితో ఇలాగ కలుసుకోవడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. God has given us one more day and one more wonderful opportunity to sit in His presence and to hear the word of God. దేవుడి యొక్క మన యొక్క జీవితాల్లో మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. Though in these lockdown days we could not see each other physically, మనం ఈ యొక్క లాక్డౌన్ డేస్ లో మనం ఒకరినొకరము ప్రత్యక్షంగా చూసుకోకపోయినా కూడా yet we are all united in the spirit and the Lord is pleased to give His word abundantly. మనము ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా కూడా దేవుడు ఎంత చక్కని దేవుడు అంటే మనల్ని ఆత్మలో మనందరినీ కూడా కలిపి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి కలుసుకోవడానికి దేవుడు గొప్ప తరుణాన్ని మనకు దయచేశాడు. Let's be thankful for the Lord for this and let us make use of this opportunity. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతిస్తాము. అలాగే ఈ యొక్క అవకాశాన్ని చక్కగా మనం ఉపయోగించుకుందాం ప్రియులారా. Okay, these days we are meditating from the book of Acts. ఈ దినాల్లో మనము అపోస్తలుల కార్యంలో నుంచి కొన్ని ధ్యానాలు మనము చూసుకుంటూ వస్తున్నాం. And today we will turn our attention to the second chapter of the Acts of the Apostles. ఈ దినాన్ని మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో నుంచి కొన్ని భాగాలు మనం చూసుకుందాం ప్రియులారా. Okay, we'll all turn to the book of Acts chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయానికి మనం వెళ్దాం. In the first 13 verses we have the giving of the Holy Spirit. మనము మొదటి 13 వచనాలు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఎలాగూ దిగి వచ్చాడో ఆ విషయాలన్నీ కూడా మనం చూడగలము. Now the apostles obeyed the commandment of the Lord Jesus Christ and they waited in Jerusalem for 10 days. ఎలాగైతే యేసు ప్రభువు వారు ఆజ్ఞ ఇచ్చారో శిష్యులకి, అలాగే వారు ఆజ్ఞకి విధేయులై ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకై యెరూషలేములో కనిపెట్టుచున్నట్టుగా మనం చూస్తాము. As they waited, they were praying with one-mindedness. వాళ్ళందరూ కూడాను ఏక మనసుతో ఆ యొక్క పరిశుద్ధాత్మ కొరకై వారు వేచి చూచారు. And not only that, as they waited, they also chose the 12th apostle. వారు వేచి ఉండడం మాత్రమే కాకుండా ఒక అపోస్తలుడు వెళ్ళిపోయాడు, యూదా వెళ్ళిపోయాడు కాబట్టి 12వ అపోస్తలును కూడా వారు నియమించుకున్నారు. And now on the day of Pentecost, the giving we see the giving of the Holy Spirit here. కాబట్టి మనము ఆ యొక్క పెంతెకోస్తు దినాన్ని మనం చూస్తే ఆ దిన పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినట్టుగా మనం గమనించగలము. Okay, when we come to verse 2 and 3, we have certain signs because of the giving of the Holy Spirit. మనము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే కొన్ని సూచనలు మనం చూడగలము. నేను చదువుతున్నాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. We need to understand that the Holy Spirit is given for the first time in the dispensation of the church. సంఘము స్థాపించబడిన తర్వాత సంఘం స్థాపించక మునుపు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడుట మనము ఈ యొక్క వచనాల్లో మనం చూడగలము. And that is why the giving of the Holy Spirit was accompanied by certain signs. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం అనేది కొన్ని సూచనలు చూపిస్తూ ఆ యొక్క కార్యం జరిగినట్టుగా మనం చూస్తాం. On verse 2 we have a great noise. మనం 2వ వచనం మనం చూసినట్లయితే ఒక గొప్ప ధ్వని మనము అక్కడ వినబడినట్టుగా మనం చూస్తాం. The noise was like a violent rushing wind. మనం ఆ యొక్క శబ్దం ఎలా ఉందంటే వేగముగా వీచేటువంటి ఒక బలమైనటువంటి గాలిలాగా వినిపించినట్టుగా
మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. And then in verse 3, we have the sign of the appearance of tongues coming and resting upon each and every one of them. తర్వాత 3వ వచనంలో మనం చూసినట్లయితే ఏ విధంగా వారు అన్య భాషలతో మాట్లాడారో, ఒక్కొక్కరు తమ తమ అన్య భాషలతో మాట్లాడారో అది స్పష్టంగా రాయబడినట్టుగా కూడా మనం చూస్తాం. And not only the speaking of tongues, but we have the appearance of tongue-like appearances coming and resting upon each and every one of them. ఒక అన్య భాషలతో మాట్లాడమే మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. Now in verse 3 we have and there appeared to them tongues as of fire distributing themselves, and they rested on each one of them. అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క అన్య భాషల గురించి మాట్లాడినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారు అన్య భాషలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. Okay, now these are the signs of the presence and the power of God. ఇవన్నీ మనం ఈ సూచనలన్నీ కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ దేవుడు చూపించినటువంటి గొప్ప శక్తిగా మనము గమనించగలము. Now in the Old Testament, when the Lord spoke to the people of Israel, many times we read about certain signs like these. మనము పాత నిబంధన గ్రంథంలో ప్రభువైన దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు అనేకమైనటువంటి ఇలాంటి సూచక క్రియలు చూపించినట్టుగా మనము గమనించగలము. For an example, we will turn to Exodus chapter 19. ఉదాహరణకు మనము నిర్గమకాండము 19వ అధ్యాయం మనం చూసుకుందాం. Yeah, Exodus chapter 19, and we'll read verse 18. నిర్గమకాండము 19వ అధ్యాయము verse 18. 18వ వచనం మనం చూసుకున్నాం. ప్రయత్నం చదువుతున్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. Yeah, when the Lord met the people of Israel at the Mount Sinai, ఎప్పుడైతే దేవుడైనట్టు యెహోవా సీనాయి పర్వతం మీద ఈ యొక్క ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యాడో, now we have certain signs here in order to reveal the power and the presence of God. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము కనబడినట్లుగా కొన్ని సూచనలు, కొన్ని సూచక క్రియలు అక్కడ వచ్చినట్టుగా మనం గమనించగలం. In verse 18 we see the Lord descended upon it in fire. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా అగ్నితో దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. And not only that, in verse 18 we read the whole mountain quaked violently. తర్వాత మనం గమనించినట్లయితే ఆ తర్వాత వచనంలో ఆ యొక్క పర్వతం అంతా కూడా చాలా కంపించినట్లుగా కూడా మనం చూస్తాం. So we see similar signs happening in the Old Testament in order to prove the presence and the power of God. కాబట్టి మనము పాత నిబంధన గ్రంథంలో కూడా ఇలాంటి సూచనలు మనం చూస్తున్నాం. ఏం చేస్తారంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము ఏ విధంగా ఉన్నది పాత నిబంధన గ్రంథంలో కూడా రాసినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. And here in Acts 2 also we have similar signs because the Holy Spirit was given for the first time in the church age. ఇక్కడ కూడా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వారి మధ్యకు దిగి వచ్చి ఆ యొక్క సూచనల ద్వారా దిగి వచ్చాడో మనము గమనించగలము. And along with these two signs we have the speaking of tongues by the apostles. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సూచనల ద్వారా దేవుడు శిష్యులకు అనుగ్రహించినటువంటి విషయం మనం గమనించినట్లయితే వారు అందరూ కూడాను అన్య భాషల్లో మాట్లాడినట్టుగా మనం గమనించగలము. We'll read verse 4 in chapter 2. మనము 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, నేను చదువుతున్నాను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Yeah, we read that they began to speak with other tongues as the Spirit was giving them utterance.
కాబట్టి మరి ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మతో నిండిన వారికి ఇచ్చినటువంటి వాక్శక్తి కొలది, దేవుడిని గ్రహించినటువంటి శక్తి కొలది అనేకమైనటువంటి అన్య భాషలతో వాళ్ళు మాట్లాడినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తున్నాం. Now this is another sign. The speaking of tongues is another sign to validate or to prove to the Jews who are gathered here that the Holy Spirit has been given. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడము, శిష్యులపైన దిగిరావడము, తర్వాత అన్ని భాషలతో మాట్లాడటము, ఇవన్నీ గమనించినట్లయితే అక్కడ చుట్టూ చూడినటువంటి యూదులకు అందరికీ కూడాను దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము అది కనపరచడానికి జరిగినట్లుగా మనం చూస్తాము. Now when we study about the spiritual gifts in the Bible, మనము పరిశుద్ధాత్మ యొక్క వరముల గురించి మనము దేవుని యొక్క గ్రంథంలో చూసినట్లయితే we read about certain sign gifts. కొన్ని సూచనలకు సంబంధించినటువంటి దేవుని యొక్క వరాలని మనము చూడగలము. Yeah, the sign gifts are in the category of sign gifts. We have prophecy, we have tongues, we have the miracles and all these. Yeah. ఈ యొక్క ఆత్మ వరాల గురించి మనం చూసినట్లయితే అద్భుతములు చేయడము, అన్య భాషలతో మాట్లాడము, తర్వాత ప్రవచించుటనే వరము, ఇవన్నీ కూడాను దేవుని గ్రంథంలో రాయబడినట్టుగా మనం గమనించగలము. Now specifically all these gifts we call as sign gifts. ఈ యొక్క వరములన్నీ కూడా మనం గమనించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి సూచనలుగా, దేవుడు ఇచ్చినటువంటి ఆనవాళ్ళుగా మనం గమనించగలం. So what is the purpose of these sign gifts? దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సూచనలు లేదా యొక్క వరముల గురించినటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం చూసినట్లయితే, now when we read the Bible, it is very clear that all these sign gifts are given in order to confirm the word of God. ఈ యొక్క చక్కటి వరాలన్నీ కూడాను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడో మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడాను దేవుని యొక్క శక్తిని నిరూపించడానికి, దేవుని మహిమపరచడానికి ఇచ్చినట్టుగా మనము దేవుని యొక్క గ్రంథంలో చూస్తున్నాం. Now I'm not talking about all the spiritual gifts, but we are specifically talking about the sign gifts. నేను అన్ని వరముల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఈ యొక్క ప్రత్యేకించి ఈ యొక్క సూచనల గురించినటువంటి ఆ యొక్క వరాల గురించి నేను మాట్లాడుతున్నాను. Okay, the purpose of the sign gifts was to confirm the word of God. ఈ యొక్క సూచనల గురించినటువంటి ఈ యొక్క వరాలన్నీ కూడాను దేవుని యొక్క వాక్యాన్ని నిరూపించేదిగా మనం చూస్తున్నాం. We'll turn to Mark chapter 16. మనము మార్కు సువార్త 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే, and we'll read the last verse. చివరి వచనం మనం చూద్దాం, 28వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం. Yes, yeah, please. మార్కు సువార్త 16వ అధ్యాయం 28వ వచనం, చివరి వచనం. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Brother, it's a book of Mark, Gospel of Mark. Yeah. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చివరి యొక్క భాగాన్ని మనం గమనించినట్లయితే, we see when the apostles went out and performed the signs, God confirmed the word of God. ఎప్పుడైతే దేవుని యొక్క శిష్యులు బయటకు వెళ్లి సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారో వాటన్నింటి కూడా దేవుడు రూఢిపరుస్తున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. Now this is a very important verse for us to understand the purpose of sign gifts. కాబట్టి ఈ యొక్క సూచక క్రియల గురించినటువంటి వరముల గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎంతగా వీటిని రూఢిపరుస్తాడో, ఎంత ఇవి మనకు అవసరమైనవో దేవుని యొక్క గ్రంథంలో మనము గమనిస్తున్నాం. Now we'll turn to another passage in the book of Hebrews. మనము ఇంకొక భాగంలోనికి వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 2.
ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. We'll read verses 3 and 4. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసుకుందాం. 3 and ఎందుకనగా 4. 3 and 4 3-4 వచనాలు మనం గమనిద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. Yeah, look at verse 3 very carefully. మనం ఒకసారి 3వ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. It was first spoken through the Lord. దేవుడు మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి మాటని మనం ఇక్కడ చూస్తున్నాం. And then it was confirmed to us by those who heard from the Lord. తర్వాత ఇది దేవుని చేత స్థిరపరచబడినట్టుగా కూడా మనము ఇక్కడ గమనించగలము. And how was the word confirmed? ఏ విధంగా ఈ యొక్క వాక్యము దృఢపరచబడింది అని మనం చూసినట్లయితే We have the answer in verse 4. 4వ వచనంలో దానికి సమాధానం మనకి దొరుకుతుంది. 4వ అధ్యాయం నేను చదువుతున్నాను. Yeah, by signs and wonders and by various miracles of the gift of the Holy Spirit. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరములు అనబడేటువంటి సూచక క్రియలు, తర్వాత మహత్కార్యాలు, చాలా అద్భుత క్రియలు, వీటన్నిటి ద్వారా ఈ యొక్క పరిశుద్ధాత్మ వరాలు అనేటువంటి దేవుడు దృఢపరిచినట్లుగా మనము గమనించగలము. So reading these 2 verses, we understand that the sign gifts were given to confirm the word of God. ఈ 2 వచనాలు మనము గమనించినట్లయితే ఈ సూచక క్రియలు అనేటువంటి ఆ యొక్క వరాన్ని దేవుడు దృఢపరుస్తున్నట్టుగా మనము గమనించగలము. And then we'll turn to another passage in the book of Acts, chapter 14. తర్వాత మనము అపోస్తల కార్యములు 14వ వచనంలోనికి మనం వెళ్దాం. Acts chapter 14, and we'll read verse 3. అపోస్తల కార్యం 14వ అధ్యాయం verse 3. 3వ వచనం మనం చదువుకున్నాం ప్రియులారా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. Yeah. Paul and Barnabas was in Iconium during the first missionary journey. మొట్టమొదటి మిషనరీ ఈ యొక్క యాత్రలో పౌలు బర్నబాలు ఈకోని అనే ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంభవాలు మనము ఇక్కడ చూస్తున్నాం. And they were boldly preaching the word of God. వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. And God gave them the grace to perform certain signs and wonders. దేవుడు సూచక క్రియలను అద్భుత కార్యములను జరిగించడానికి దేవుడు వారికి ఎంతో కృప అనుగ్రహించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. Now, for what purpose did God give them this ability to perform signs and wonders? ఈ యొక్క సూచక క్రియలు అద్భుత కార్యములు జరిగించడానికి ఎందుచేత దేవుడు వారికి ఇవన్నీ కూడా అనుగ్రహించినాడు అనే మాట మనం చూసినట్లయితే, yeah, we read in verse 3, in order to bear witness to the word of His grace. 3వ వచనం మనం చూసినట్లయితే తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను అనగా తన కొరకు సాక్ష్యంగా ఉండటానికి దేవుడి యొక్క వరాలు అనుగ్రహించినట్టుగా మనము వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. So here also we understand that God is confirming His word through the sign gifts that He has given to these apostles. ఈ యొక్క అపోస్తలులకు కూడాను దేవుడు సూచక క్రియలు అనేటువంటి సూచక క్రియల చేత దేవుడు తన యొక్క వాక్యాన్ని దృఢపరుస్తున్నట్టుగా మనం గమనించగలము. So Mark chapter 16 verse 20. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే, and then Hebrews chapter 2 verses 3 and 4.
తర్వాత ఫిబ్రవరి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, and then Acts chapter 14 verse 3. తర్వాత అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు, And reading all these verses, we understand that the sign gifts were given in order to confirm the word of God. ఈ దేవుడు సూచక క్రియలు అనేటువంటి ఈ యొక్క వరాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, దేవుడు వాటిని దృఢపరచడానికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. Now similarly, in Acts chapter 2, the gift of speaking in tongues was given to validate the coming of the Holy Spirit. ఇక్కడ మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, వారు ఎప్పుడైతే అన్య భాషల్లో మాట్లాడారో అక్కడ కూడాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క శక్తిని దృఢపరచడానికి ఆ యొక్క కార్యాన్ని జరిగించినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. Later in chapter 2, Peter is quoting from the book of Joel in the Old Testament. మనము తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత పేతురు మాట్లాడుతూ యోవేలు గ్రంథము నుంచి కొన్ని మాటలు మాట్లాడినట్టుగా మనం గమనించగలము. Now from verses 14 onwards, if you read till verse 21, Peter is quoting from the book of Joel. మనం ఇక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే, పేతురు యోవేలు గ్రంథము తీసుకొని 14వ వచనం నుంచి 21వ వచనం వరకు యోవేలు గ్రంథము నుంచి కొన్ని మాటలు మాట్లాడినట్టుగా మనము దేవుని యొక్క గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. And through that, he is telling that the coming of the Holy Spirit was already prophesied and predicted in the Old Testament. దీన్ని బట్టి పేతురు బోధిస్తూ అన్న మాట మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం అనేది ఇంతకు ముందే ప్రవచించబడింది, పాత నిబంధనలో ప్రవచించబడింది. ఆ యొక్క ప్రవచనము నెరవేరింది అనే మాట పేతురు మాట్లాడినట్టుగా, దృఢపరిచి మాట్లాడినట్టుగా మనము గమనించగలం. Now Peter is using this quotation because the people who were gathered here were all Jews. ఏం చేసినంటే ఇక్కడ ఆ చుట్టూ చూరు వచ్చినటువంటి వాళ్ళందరూ మనం చూస్తే వారందరూ కూడా యూదులు ప్రియులారా. Now we should understand that God is validating for these Jews the coming of the Holy Spirit. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అనేటువంటి మాటను యూదుల కొరకై దృఢపరుస్తూ ఉన్నట్టుగా మనం గమనించగలము. Now in order to prove to the Jews that the coming of the Holy Spirit is given, these apostles were speaking in tongues. ఎప్పుడైతే ఈ యొక్క అపోస్తలులందరూ కూడాను అన్య భాషల్లో మాట్లాడుతూ వచ్చారో, ఇదంతా కూడాను దేవుడు జరిగించినటువంటి కార్యము అని రుజువుపరుస్తూ దేవుడు ఈ యొక్క కార్యాన్ని జరిగించినట్టుగా మనం గమనిస్తున్నాం. Yeah, so because of the coming of the Holy Spirit here, the word of God is confirmed, and so they spoke in tongues. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం ద్వారా, అన్య భాషలు మాట్లాడడం ద్వారా దేవుని యొక్క వాక్యము నిజమైనదని దేవుడు బట్టబయలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. See, it was during the New Testament time when the Bible was written that the scriptures were not completed. The revelation was not complete. వాస్తవానికి మనం గమనించినట్లయితే ఈ యొక్క కొత్త నిబంధన పూర్తిగా రాయకబడింది మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు అందులో రాయబడలేదు. And only because the revelation was not complete, these sign gifts were given to the apostles and they performed these gifts. ఏ శిష్యులైతే ఈ యొక్క సూచక క్రియలు అద్భుత కార్యములు చేశారో ఆ యొక్క ప్రత్యక్షత లేదా ఆ యొక్క ప్రకటన అనేది అప్పటికి దేవుని గ్రంథంలో రాయబడలేదు పిల్లలారా. And once the revelation was complete, there is no longer the need of sign gifts today. కాబట్టి ఎప్పుడైతే ప్రకటన వెలువడిందో, ప్రకటన గ్రంథం రాయబడిందో లేదా ప్రత్యక్షత ఇవ్వబడిందో, కాబట్టి ఇప్పుడు యొక్క సూచక క్రియల చేత మనకి అవసరం లేదు. Today we have the completed word of God in our hands. ఈ రోజున మన యొక్క చేతుల్లో సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. And so there is no need that God should validate or confirm the word of God through the sign gifts.
కాబట్టి మనకు దేవుని యొక్క వాక్యము సంపూర్ణంగా ఇచ్చుట చేత దేవుడు మరొకసారి మాటికి దేవుడు వీటిని దృఢపరచిన అవసరము లేనట్టుగా మనము గమనించగలము. Today, when God is calling us to do ministry in a new place where we do not know the language, దేవుడు ఒకవేళ మనల్ని ఒక నూతన ప్రదేశానికి, మనకు భాష తెలియని ప్రదేశానికి దేవుడు మనల్ని పరిచర్య కోసం పంపించినప్పుడు, now we try to learn the language and then we try to minister among the people there. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనము అక్కడ ఉన్నటువంటి ఆ భాషను మనం నేర్చుకొని దాని తర్వాత మన యొక్క పరిచర్యను మెల్లగా మనము ఆరంభించడం జరుగుతుంది. For some months or for some years, we take training to learn the language and only then we are doing evangelism there. కాబట్టి మనము ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, మనకు తెలియని భాష స్థలాలకు వెళ్ళినప్పుడు మనము ఇవన్నీ కూడాను ప్రాక్టీస్ చేస్తూ తర్వాత వీటన్నిటిని మనము అవగాహన తెచ్చుకున్న తర్వాత దేవుని యొక్క పరిచర్యను మనము చక్కగా కొనసాగిస్తాం. But look at these apostles here in Acts chapter 2. ఇక్కడ మనము అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే they did not take any training to speak in these languages. ఈ యొక్క అన్య భాషల్లో మాట్లాడడానికి వారు ఎలాంటి శిక్షణ తీసుకున్నట్టుగా మనము గమనించము. There are a lot of people who are gathered here, the diaspora Jews who are scattered around the world. ఇక్కడ చాలా మంది ప్రపంచమంతటా కూడాను చాలా మంది అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తాము. And when you read verse 7, there they are telling, why are not all these who are speaking Galileans? ఇక్కడ మనము 7వ అధ్యాయం గమనించినట్లయితే వారందరూ చాలా విభ్రాంతి నొందినట్టుగా మనం చూస్తాం. చాలా ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా అనే మాట మనం గమనిస్తున్నాం. And then in verse 8 they are telling, and how is it that each one of us hear them in our own language to which we were born? ఇక్కడ మనం 8వ వచనం గమనించినట్లయితే వారు ఎంతగా ఆశ్చర్యపడ్డారంటే వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు వారు ఆశ్చర్యపడి వీరు మన భాషను, మన సొంత భాషను, మన మాతృభాషను వీరెలాగా మాట్లాడగలుగుతున్నారని చాలా ఆశ్చర్యానికి గురైనట్టుగా మనం గమనించగలము. See, these apostles were Galileans and they did not know the language, the local languages of all these people. ఇక్కడ ఉన్నటువంటి యూదులకి ఈ యొక్క గలిలయ సంబంధించినటువంటి భాష వారికి తెలియదు. And but yet they were given the gift of the tongues so that without any training they could speak spontaneously and instantaneously in all these languages of the people. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాంటి శిక్షణ లేకుండా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి వారికి ఆ భాష తెలియకపోయినా సరే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యొక్క భాషలు, వారికి తెలియని భాషలు వారు మాట్లాడినట్టుగా మనము గమనించగలము. And not only that, when the apostles spoke in tongues, all the people understood clearly what they spoke. తర్వాత ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడైతే శిష్యులందరూ కూడాను అన్య భాషలతో మాట్లాడారో అక్కడ చుట్టూ చేరినటువంటి యూదులందరూ కూడాను ఆ యొక్క భాష వారికి తమ సొంత భాషల్లో అర్థమైనట్టుగా కూడా మనం గమనించగలం. When we come to verse 11, there we read, we hear them in our own tongues speaking of the mighty deeds of God. ఇక్కడ మనము చూసినట్లయితే 11వ వచనంలో అక్కడ చాలా మంది ఉన్నారు, క్రేతీయులు, అరబీలు మొదలైన చాలా మంది ఉన్నారు. వారు ఎప్పుడైతే అన్య భాషలతో మాట్లాడుతున్నారో వాళ్ళు చాలా విభ్రాంతి నుండి ఇది ఏమవుతుందో అని చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం. Yeah, we have the phrase there, they were speaking of the mighty works of God. దేవుని యొక్క గొప్ప శక్తి కలిగినటువంటి మాటలు వారు మాట్లాడినట్టుగా మనము గమనించగలము ప్రియులారా. Yeah, so they clearly understood that these apostles were speaking of the mighty deeds of God. ఇక్కడ వారికి ప్రత్యక్షంగా వారు గమనించింది, వారు చూసింది, వారికి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క పిల్లలు ఆ రోజున పరిశుద్ధాత్మ చేత నింపబడుకున్నప్పుడు ఆ వారి భాషను అన్య భాషల ద్వారా ఇది తప్పకుండా దేవుని యొక్క శక్తి అని వారు గ్రహించగలిగారు. Yeah, so all these things we learn about the gift of tongues here in chapter 2. కాబట్టి యొక్క 2వ అధ్యాయంలో అన్య భాషల గురించినటువంటి విషయాలు మనము గమనిస్తూ వచ్చాము.
The speaking of tongues confirmed the word of God. అన్య భాషలతో మాట్లాడడం అనేది దేవుని యొక్క వాక్యాన్ని రుజువు చేస్తుంది. Now it confirmed the coming of the Holy Spirit for these Jews here. తర్వాత యూదులకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అన్న విషయాన్ని కూడా రూఢిపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. And not only that, this gift was given instantaneously, that these apostles, without any training, they could speak freely in other languages. మూడోదిగా మనం గమనించినట్లయితే ఇది ఎలాంటి శిక్షణ లేకుండా అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారికి అనుగ్రహించబడింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించగలము. Okay, then we'll come to verse 4. తర్వాత మనము 4వ వచనానికి మనం వద్దాము. There we read that they are all filled with the Holy Spirit. మనం ఇక్కడ గమనించినట్లయితే వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. Now what is filling of the Holy Spirit? పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే, When we come to Ephesians chapter 5 and verse 18, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, Ephesians chapter 5 and verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతున్నాను. There we read the commandment that you should be filled with the Holy Spirit. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఒక ఆజ్ఞనిచ్చినట్టుగా మనం గమనించగలము 18వ వచనంలో. Now this is the commandment in the Greek language. ఇది గ్రీకు భాషలో ఒక గొప్ప ఆజ్ఞగా మనం చూస్తున్నాం. See, be filled with the Spirit, it means that we should be controlled by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డము అనేది ఏంటంటే మనం గ్రహించవలసింది పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో మనం ఉండాలి. And not only that, if it is a commandment, there is something that we need to do. తర్వాత మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ గనక తప్పకుండా దానికి మనము బద్ధులమై ఉండాలనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. See, the Lord's desire is that each and every believer should be controlled by the Holy Spirit every moment in our spiritual lives. కాబట్టి దేవుడు కూడా మన ప్రతి ఒక్క విశ్వాసం నుంచి తన ప్రతి బిడ్డ నుంచి కోరుకునేది ఏంటంటే ప్రతి క్షణము కూడాను మనము పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండాలని ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. The Lord likes and desires to fill us with His Spirit and use us for His glory. దేవుని యొక్క మహిమార్థమై దేవుని యొక్క మహింపరచడానికి మనము పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ నింపబడాలని ప్రభువు మన పట్ల ఉన్నటువంటి కోరిక. Now for that, what should we do from our part? ఈ యొక్క సందర్భానికి వచ్చినప్పుడు మన వైపు నుంచి మనం ఏం చేయాలి? ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మన పాత్ర ఏంటి అనే విషయం చూస్తే, Yeah, from our part, what should we do? We'll turn to John chapter 7. మన పాత్ర ఏంటి ఈ విషయంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త John chapter 7. 7వ అధ్యాయము. We'll read verses 37 to 39. కాబట్టి మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి నేను చదువుతున్నాను చూడారా. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక గొర్రెని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనములో చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. The Lord Jesus Christ said, if any man is thirsty, let him come to me and drink. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ఒక పిలుపు, ఒక మాట ఏంటంటే, దాహము కొన్నారా నా దగ్గర, దాహము కొన్నటువంటి వారులారా నా యొద్దకు రండి మీరు అనే మాట చూస్తున్నాం. What is the meaning of coming and drinking of the Lord Jesus Christ? దీని యొక్క భావం ఏంటి? దాహము కొన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోవడము అనేటువంటి ఆ భావం ఏంటో మనం చూసినట్లయితే, the meaning of that is given in verse 38, that is believing in the Lord Jesus Christ. మనం ఇక్కడ గమనించినట్లయితే
దాహము నా దగ్గరికి రండి అనే దానికి భావము మనము 38వ వచనం మనం చూస్తున్నాం. అంటే నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే ఆ దాహం తీర్చుకోవడం. Yeah, drinking of the Lord Jesus Christ is believing in him. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం త్రాగటము అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచటము. And not only that, in verse 38 and 39, we understand that whoever believes in the Lord Jesus Christ, the Holy Spirit will flow like the rivers of living water from him. తర్వాత ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క కడుపులలో నుండి జీవజల నదులు పారునని యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత పరిశుద్ధాత్మ కూడా వారికి దిగి వస్తుందనే మాట కూడా మనం గమనిస్తాం. Yeah, it means that the Holy Spirit will use such a person as a channel of blessing to many people. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అనుగ్రహించిన తర్వాత ఆ యొక్క దేవుని యొక్క బిడ్డ, దేవుని విశ్వాసం ఉంచినటువంటి వాడు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటాడు. We know that the rivers of living water is always a blessing for many. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పారేటువంటి నది ఇవన్నీ కూడా పారేటువంటి నదులు ఇవన్నీ కూడా అనేక మందికి ఆశీర్వాదం ఇచ్చేదిగా ఉంటాం మనం సామాన్యంగా కూడా మనం గమనిస్తాం. And similarly, the Holy Spirit will use a person who is depending on the Lord Jesus Christ as a channel of blessing to many people. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు దేవుని యొక్క సాధనములుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా వారు ఉంటారు. See, I will bring certain principles from this 3 verses for the filling of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకైనటువంటి 3 అంశాలు మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. First of all, from verse 37, we need to have a desire to be filled or controlled by the Holy Spirit. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలనేటువంటి బలమైనటువంటి కోరిక మనము ఈ ఉదయకాల సమయంలో కలిగి ఉండాలి. Secondly, we should have the faith on the Lord Jesus Christ. రెండవదిగా ప్రభు అయిన యేసునందు ఆ యొక్క విశ్వాసము, దేవుడు ఆత్మనిస్తాడనేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి ప్రియులారా. Every day as we are living as believers in this world, we need to take steps of faith, depending and surrendering ourselves to the Lord Jesus Christ. కాబట్టి విశ్వాసముగా ఈ లోకంలో మనము ప్రతిదినం కూడా జీవిస్తున్నప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి ఆ యొక్క విశ్వాసాన్ని దృఢపరచుకుంటూ మనము ప్రతి నిత్యము కూడా జీవించాలని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. To take steps of faith, we need to surrender and yield ourselves every moment to the Lord. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ప్రతి విషయంలో కూడా ప్రభువుకు లోబడి ఆయనకి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించి మనము ఈ యొక్క లోకంలో జీవించవలసిన వారమైనాం. The secret of spirit filling is found in surrendering ourselves to the Lord Jesus Christ. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డము, విశ్వాసం ఉంచడము అనే విషయంలో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే దేవునికి మనము విధేయత కలిగి లోబడి ఉండడమే. And one important aspect in surrendering to the Lord is confessing our sins to the Lord. మనము దేవునికి లోబడి ఉండడము, దేవునికి మనల్ని అప్పగించుకోవడం అంటే ఏంటంటే మనం పశ్చాత్తాపంతో మన పాపములన్నీ కూడాను ప్రభు ఎదుట ఒప్పుకోవడమే. See, every time when we fall in our Christian lives, we need to confess our sins and truly repent so that we can enjoy the filling of the Holy Spirit in our lives. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రతి దినము కూడాను మనము దేవుని సన్నిధానములో మన ప్రతి ఒక్క బలహీనతలను, పాపములను ఒప్పుకుంటూ ఈ యొక్క లోకములో మనము మన యొక్క జీవిత యాత్రను కొనసాగించవలసిన వారమైనాం. We should believe the promise in 1 John 1:9 that whenever we confess our sins, God is faithful and righteous to forgive our sins and to cleanse us from all unrighteousness. మనకందరికీ తెలిసిన విధంగా యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే మన పాపములను మనము ఒప్పుకున్న యెడల
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడనే వాక్యాన్ని మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. See, this is a beautiful promise for us to take it by faith in our Christian lives. మనకు క్రైస్తవ జీవితంలో మనం తీసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటగా మనకు దేవుని యొక్క వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. So whenever we sin, at the same moment we need to confess our sins so that God forgives us and He fills us with His Spirit and He uses us for His glory. ఎప్పుడైతే మనం పాపములో పడిపోతామో వెంటనే మనము విశ్వాసంగా చేయవలసిన పని, వెంటనే మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి మనల్ని దుర్నీతి నుంచి తీసివేసి తిరుగా ఆయన యొక్క సన్నిధిలో చక్కగా దేవుని యొక్క జీవితాన్ని గడపడానికి దేవుడు తన యొక్క కృపను మనకి అనుగ్రహిస్తాడు. So we need to have a desire to be filled with the Holy Spirit. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని మనము పొందాలి, పరిశుద్ధాత్మని పొందాలి అనేటువంటి ఒక అభిలాష మనము కలిగి ఉండాలి. And then secondly, we need to depend on the and put our faith on the Lord Jesus Christ every moment. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రతి క్షణము ప్రతి దినము కూడాను మనము దేవుని యందు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందడానికి గట్టి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. And thirdly, as we do that, we should confess our sins every moment to the Lord. అదే తర్వాత మూడవ విషయంగా మనం చూస్తే ప్రతి దినము కూడాను మన యొక్క పాపములను మన బలహీనతలను ఒప్పుకుంటూ క్షమించబడుతూ ఈ యొక్క లోకములో మనం జీవించాలి. And then finally, fourthly, we need to obey to the word of God. నాలుగవదిగా మనం చూసినట్లయితే మనము సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యానికి విధేయత లేక లోబడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. We'll turn to Colossians chapter 3 verse 16. మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే Colossians chapter 3 verse 16. Yeah. కొలస్సీలకు రాసిన నేను చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Yeah, let the word of Christ richly dwell within you. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము, క్రీస్తు యొక్క వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా ఉండాలనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. That means the word of God should take control over our lives. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనలో సమృద్ధిగా మన హృదయాల్లో సమృద్ధిగా ఉన్నప్పుడు అది మన జీవితాన్ని అంతటినీ కూడా తన ఆధీనంలోనికి తీసుకుంటుంది. We should allow so that we should permit so that the word of God be the supreme authority of our faith and practice. మన యొక్క విశ్వాసానికి మనం చేసే పనులన్నిటి కూడాను దేవుని యొక్క వాక్యము మనల్ని తన ఆధీనంలో ఉంచుకునే విధంగా మనము ప్రతిదినము కూడాను దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో కలిగి మనము జీవించవలసిన వారమైనాం. In simple words, we can understand that we need to obey to the word of God every moment. మనము చాలా చిన్నగా మనము చక్కగా చెప్పాలంటే సున్నితంగా మనం చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఎప్పుడూ కలిగి ఉండి ఆ యొక్క వాక్యానికి విధేయులంగా జీవించాలి. Yeah, this is a parallel passage for Ephesians 5. దీనికి సమాంతరంగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే దీనికి సమాంతరమైనటువంటి వాక్యాలు మనము చూడగలము. Yeah, Colossians chapter 3 is a parallel passage for Ephesians chapter 5. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. Yeah, Ephesians 5:18. ఎఫెసీ 5:18. Yeah. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 ఆ యొక్క భాగము సమాంతరముగా మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలుగుతాం. In Ephesians 5:18 we have be filled with the Holy Spirit. ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే We have the filling of the Holy Spirit.
అక్కడ మనము ఆత్మ పూర్ణులై ఉండాలని రాయబడి ఉంది. And then in Colossians 3:16 we have the word of God richly dwelling within us. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తులో దేవుని యొక్క వాక్యము మనము మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. So we understand that for filling of the Holy Spirit we need to obey to the word of God. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి ఎల్లప్పుడూ విధేయత చూపించే వారిగా మనము జీవించాలి ఈ లోకంలో. So when we have all these qualities in us from our part, the Lord will control us by His Spirit and He will use us powerfully for His glory. కాబట్టి మన వైపు నుంచి మన పాత్రగా ఏదే విషయాలన్నీ మనం కలిగి ఉంటామో, క్రీస్తుని కలిగి ఉంటామో, దేవుడు మనల్ని తన యొక్క మహిమ కొరకై వాడుకునేవాడుగా ఉంటున్నాడు. So this is about the filling of the Holy Spirit that we read in the New Testament. కాబట్టి ఈ యొక్క క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత నింపబడము అనేది అనే అంశాన్ని గురించి మనం అంతా కూడా ఇప్పుడు ధ్యానించాం. Okay, we'll stop here and God willing, when we meet the next time, we'll continue from chapter 2 of Acts. ఇంతటితో మనము ఈ యొక్క భాగాన్ని మనం ముగించి దేవుని చిత్తమైతే వచ్చే కార్యక్రమంలో మిగతా విషయాలు మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని దీవించిన గాక. May God bless these words to our hearts. Amen. దేవుడు మన జీవితాలు మన దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మన హృదయాల్లో భద్రపరచును గాక.